హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్రీష్ విత్ నిక్కీ. ఇదే మన ఛానల్లో ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్. ఈ బ్లాగ్ నాకు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్. ఎందుకంటే నేను 8 years తర్వాత విజిట్ చేస్తున్నాను ఈ ప్లేస్ ని. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టము, కానీ కొన్ని కారణాల వల్ల మనం మళ్ళీ విజిట్ చేయలేకపోయాము. మీరైతే లైక్ చేసి కంటిన్యూ చేయండి. నువ్వు ఒకటే మిగిలిన నువ్వైనా ఎట్ట ఫీల్ అవుతున్నావు చెప్పవా? బాధగా ఉంది పాపం. నేను వెళ్ళట్లేదు గ్రీష్మ, ఒక్కటే వెళ్తున్నా. అంటే నువ్వు రావట్లేదని బాధపడుతున్నావా? ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్తున్నావు అని ఫీల్ అవ్వట్లేదు. నువ్వు రావట్లేదు, మా మమ్మీ రావట్లేదని ఫీల్ అవుతుంది గైస్. సర్లే, ఈసారి తీసుకెళ్తాను నేను, ఓకేనా? ఇప్పుడైతే టైం 8:40 అయింది. నేను ఇంకా బట్టలు కూడా ప్యాక్ చేయలేదు. మనకి ట్రైన్ అయితే 10:30కి. ఇంకా ప్యాకింగ్ లోనే ఉన్నాము. ట్రైన్ మిస్ అవుద్దా, ఎక్కుతామో ఎక్కమనేది కూడా మిస్టరీయే. మనం ఆడికన్నా లేటే. ఇప్పుడైతే ట్రైన్ అయినా మన కోసం ఆపాల్సి వస్తుందేమో, కాబట్టి త్వరగా అయితే ప్యాక్ చేసేసి రెడీ. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని చెప్పి. ఒకటి ఇస్తావా నిఖిత? లేదు, ఇంకా ఉంది ఒకటి. ఏం కాదులే, నేను టేస్ట్ చేసి చెప్పాలి కదా. కాలకుండా తినాలి గైస్. ఇప్పుడైనా ఈ రివ్యూ ఎవరికి కావాలి? యూట్యూబ్లో ఆడియన్స్ కావాలి నా రివ్యూ. తెలుసా, నువ్వు చేసిన బర్గర్ కంటే బాగానే ఉంటుంది. బాగానే ఉంది. నీ బర్గర్ కంటే బాగానే ఉంది. మెత్తగా ఉంది. సగంలో తింటే అలానే ఉంటుంది తప్ప. మీకేమో చూడడానికి ఇన్ని ఉన్నాయి అనిపిస్తుంది. నాకైతే అసలు కూడా లేనట్టే ఉంది. ఏం వేసుకోవాలో అర్థం కాదు. మీకు ఎవరికైనా అట్టే అనిపిస్తే డెఫినెట్లీ కమెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేద్దాము. బట్టలు తీసుకుందాం. అయితే అన్ని బట్టలు తీసి పెట్టాను. ఇంకా ప్యాక్ చేయడం ఆలస్యము. 2 రోజులకైతే మనం బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాము. దానికోసం ఎన్ని ప్యాక్ చేసానో చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఒక టవలు, ఎన్ని జతలు గొడవలు పెట్టాను చూడండి. ఇంక ఇవి చిన్న చిన్న ఐటమ్స్. సోపు, బ్రష్. వారం ఉంటా అనుకుంటున్నారేమో, లేదు 2 రోజులే. ఎక్కడికి వెళ్తున్నా అనేది చివరిలో చెప్తాను. మొత్తం వాచ్ చేయండి వీడియో. అతిథులు ఉపయోగించి చివరికి వరకు స్క్రోల్ చేసి చూడవాకండి. ఈ బ్యాగ్ కూడా సరిపోదు. ఈసారి పెద్ద ప్లాన్ వేసి ఒక గోతం సంచి కొనుక్కొని వేసుకుని వెళ్తాను అనమాట. అన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే సర్దేద్దాం మనమైతే. ఈ వీడియో ఎంత షూట్ చేసిందే ఫుల్ లెంత్ వీడియో అయిపోద్ది, కాబట్టి సర్దేసినాక చూపిస్తాను. బయలుదేరి నేను బ్యాగ్ చదువుతా ఉంటే మా మమ్మీ అయితే ఫోన్ చేసి కిందకి రా అని చెప్పింది. కింద అయితే పూజ జరుగుతుంది. ఆంటీ వాళ్ళందరూ అడుగుతున్నారంటే మీ పిల్ల లేరు అని చెప్పి, అందుకే రమ్మనింది. కాబట్టి మనమైతే కిందకి కూడా వెళ్ళేసి వద్దాం. ఒక లుక్ అలా వేసేసి ఇలా వచ్చేద్దాం. మళ్ళీ బ్యాగ్ సర్దాం. మనమైతే కిందకి కూడా వచ్చేసాము. మా అపార్ట్మెంట్లో ఆంటీస్ అందరూ ఒకే దగ్గర కలిసి కేకలు పక్కపక్కలు. మీరే తినండి. ఈ పూజ అంతా చేసింది ఈ ఆంటీ వాళ్ళే. సంధ్య ఆంటీ ప్రతి ఇయర్ చేస్తారు, ప్రతి ఫెస్టివల్ కి చేస్తారు. అంతే గైస్, లేదు మొత్తం అయిపోయాక చూపిస్తాం. దాన్ని వెళ్తున్నాను కాబట్టి మా మమ్మీ ఎవరు రావట్లేదు కాబట్టి మా మమ్మీ అయితే కొన్ని సామాన్లు తెచ్చిస్తా ఉంది. నన్ను ఏదో హాస్టల్కి పంపిస్తున్నట్టు బెడ్షీటు, టవలు 2 రోజులకే. మళ్ళీ రూమ్ తీసుకుంటాం కదా, అవన్నీ ఎందుకు చెప్పండి, మా అమ్మకి అర్థం కావట్లేదు. అవన్నీ చెప్తే ఇన్ని బట్టలు ఎందుకని నన్నే అరుస్తుంది. వాళ్ళకి అర్థం కాదు బేసికల్లీ మన అమ్మాయిలు ఎంత రెడీ అవుతాం ఏందనేది. కాబట్టి తీసుకున్నాను. ఏం వేసుకుంటానని డెఫినెట్గా చూపిస్తాను. అన్ని మనం ఊరికి వెళ్తున్నాం కదా. గీతిక ఎలా ఫీల్ అవుతుంది అడుగుదాం. ఎలా ఫీల్ అవుతావు గీతిక? ఊరికి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నువ్వు వద్దు, ఇంకెళ్ళిపో. నిక్కిని పిలుస్తాను. నిక్కి, ఎలా ఫీల్ అవుతావు నాన్న? నేను ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. ఏం లేవు. వీళ్ళని అడిగి వేస్ట్ గైస్. పోండి, పక్క పోండి. ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాము. టైం కూడా 10:15 అయింది. బ్యాగ్ త్వరగానే వెళ్తున్నాం గైస్. మనం ట్రైన్ ఎక్కడానికి మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు. అందరం 2 వీలర్లో సరిపోం కదా, అందుకే మా డాడీ అయితే 4 వీలర్ తీసాడు. నేను సడన్ గా రైల్వే స్టేషన్ చూడగానే మనం రైల్వే స్టేషన్కి వచ్చామో మాల్కి వచ్చామో అనిపించింది. చాలా డెవలప్ అయిపోయింది. మనం చూసి కూడా ఆల్మోస్ట్ 8 years పైన అయిపోయింది రైల్వే స్టేషన్ ని. మీరైతే మన ఛానల్ ని చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుని వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి. సో దట్ ఐ కెన్ నో అనమాట మీకు నచ్చుతుందా లేదా అని చెప్పి. బాబా నేను వెళ్లే ముందు ఇవన్నీ చెప్పాను. మీరైతే వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా సబ్స్క్రైబ్.